వరములను చూచుకొని నేడు సంతోషించు మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించినట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగమును జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ఉత్తమో న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించుచు పరమ మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్థుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువునైన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వను పగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలములను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పొగడుచున్నారు. వారితో మా స్వరం ఏకం చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నావు. ప్రభునాత్మన ఓసన్న, ప్రభునామను చేసిన వారు ధన్యులు. అందరూ కూడా మోకరించి మన సొంత అవసరాలను దేవత దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా, ఈ అవసరంతో నేను ఇక్కడికి వచ్చాను, ఈ పాపాన్ని నేను విడిచిపెడతానికి మీ దగ్గరికి వచ్చాను. నన్ను, నా యొక్క కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరపు ప్రథమ దివ్య బలి పూజలో సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా నా అవసరాన్ని, నా కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించమని ప్రార్థించాను. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటే నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దారిపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవాడ, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణము ప్రకటించడము, నీవు తాను చాటడము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రలు మీకు సమర్పించుతున్నాము. మీ సముఖం నిలిచి నీ పరిచర్య చేయడం మమ్మాత్తులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సమును జ్ఞాపకం ఉంచుకొని మా ప్రాచీన జగద్గురులను, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను నీ ప్రేమేందు పరిపూర్ణం చేయి. ఒక గంగయ్య గారిని, మరి యొక్క భార్య గంగమ్మ గారిని యొక్క చేతులు సమర్పించుకుంటూ, కారికి నాగయ్య గారి యొక్క మనుగుడు జ్వరంతో బాధపడుచుండగా ఆ యొక్క బాబును దేవుడు తాకి ముట్టి స్వస్థపరచాలని, ఉత్తానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం ఉంచుకొని
వారిని నీ దివ్య ప్రకాశంలోను చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కత్తలేని మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆదుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపం చెప్తాం. పరలోక మొదలు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనకు ప్రవేశింపనగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహాల పాపుడు మా విముక్తులను చేసి అన్ని కలకల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యాగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నా, నా శాంతిని మీకు ఇచ్చున్నా అని అపొస్తలుడు వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించు పాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు యేసు ప్రభువిచ్చిన శాంతిని, సమాధానాన్ని సంతోషంతో తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను భరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను భరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయ్యా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే చోటు ఉందయా. దివి భూమి పట్టని రాజా, నా హృదిలో చోటుందయ్యా. దివ్య సప్రసాదమై నాలోనికి రావా. నక్కలకు బొరియలున్నవి, పక్షులకు గూళ్ళు ఉన్నవి, చేపలకు నీళ్లు ఉన్నవి, నీకు మాత్రము చోటు లేదయా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ద్వారము వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నా, నీ స్వరమును వినకుండా తలుపు తెరవకున్నా. ఎంతో ప్రేమతో, ఎంతో ఓర్పుతో మాతో నివసించి భుజించాలని ద్వారము బయటే నిలుచుండిన దేవా. రావా దేవా రావా, నా హృదిలో చోటుందయ్యా. నీకు మాత్రమే
చోటు ఉందయ్యా. దివిభువి పట్టని రాజా నా హృదిలో చోటుందయ్యా. దివ్య సంప్రసాదమై నాలోనికి రావా. నా హృదిలో చోటుందయ్యా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. మీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. మీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది ప్రేమ ఎన్నడైనా మారనిది నీ ప్రేమ. శాశ్వతమైనది నీ ప్రేమ ఎన్నడైనా మారనిది నీ ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరికినా నా ఎడల నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరికినా నా ఎడల నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పగలుగుతామా? సో చాలా సంతోషం. మరి కొన్ని ఒక 2-3 కుటుంబాలు కొత్త కుటుంబాలు వచ్చాయి మన యొక్క సంఘంలో. నేను ఒకసారి గట్టిగా చెప్పగలుగుతామా? దేవుడు మనలను మన యొక్క కుటుంబాలను దీవించాలని ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థన చేస్తూ మరి నిన్న అయితేనేమి ఈరోజు అయితేనేమి మన యొక్క మాస్టర్ గారు నూతనంగా నిర్మించిన మరి జాన్ రమేష్ గారు మరి యొక్క బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పకూడదు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. అదేవిధంగా మరి ఈరోజు మరి భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు శిరోమణి గారి యొక్క కుటుంబం మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మనందరికీ కూడా రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. వారికి కూడా గట్టిగా చెప్పకూడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధముగా మరి ఈ సంవత్సరం అంతా కూడా తన యొక్క కాపుదలతో మనల్ని కాపాడాలని ఆశీర్వదించాలని దీవించాలని మరి ముఖ్యంగా చాలామంది వేరే సంఘాలకి
నూతన సంవత్సరంలో క్రిస్మస్ అప్పుడు పూజకి వెళ్ళినప్పుడు చెబుతున్న మాట, ఫాదర్ గారికి ఆ తెలికిచర్ల చర్చి చాలా చక్కగా పెయింట్ వేశారు, నీట్గా ఉంది, ఎంతో సుందరంగా. అసలు ఆ పెయింట్ వేసిన వాళ్ళే మేము వచ్చి చూసాము. ఈ క్యారల్స్ వచ్చి చూసినప్పుడు ఏది చర్చి అని ఎలా ఉందని చెప్పి, మరి క్యారల్స్ అయిపోయిన తర్వాత 21వ తారీఖు వచ్చి చూస్తే అద్భుతం, మహా అద్భుతంగా చేశారు. అది నేను ఒకటే చెప్పాను, నా కృషి అయితే మాత్రం తక్కువ, కానీ మన తెలికిచర్ల సంఘస్థులు నిలబడ్డారు, చేశారు. ఈరోజు ఇంత ఘనంగా మన యొక్క దేవాలయాన్ని అందరూ చెప్పుకునే విధంగా చేసినందుకు దేవునికి ఒకసారి గట్టిగా చెప్పబడతారా? అదేవిధంగా ఎవరి చేతులైతే గుప్పెళ్ళను విప్పి ఈ యొక్క పెయింటింగ్ విషయంలో, కొంతమంది పెయింటింగ్ విషయంలో డబ్బులు ఇస్తే, కొంతమంది పని విషయంలో, మరి ఒక ఏ విధంగా చెప్పాలి, ఒక మన కుటుంబం లాగే, మన ఇల్లు లాగే వారు ఎంతో కష్టపడి చేశారు. వారందరి కోసం మనందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుపుతున్నాను. గట్టిగా చెప్పబడతాం ఒకసారి. ప్రతి ఒక్కరికి కూడా ఒక పేరు చెప్పి ఇంకో పేరు చెప్పకపోతే బాగాదు. కాబట్టి ప్రత్యక్షంగా చేశారు, పరోక్షంగా చేశారు. వారందరికి మరి ఒకసారి గట్టిగా చెప్పబడతామా? అదేవిధంగా మరి నందయ్య గారి యొక్క కుమార్తె తులసమ్మ మరి ఈరోజు ఆ పాపను రేపు ఈరోజు మరి పురుడి కోసం తీసుకొని వస్తున్నారు. ఆ పాప కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని వారు కోరి ఉన్నారు. మీ అందరి అనుదిన ప్రార్థనలో మంచి కానుకలు దేవుడు ప్రసాదించాలని మనందరం కూడా ప్రార్థన చేయాలి వారి కోసం. రెండవదిగా మరి మన యొక్క స్థానిక మాస్టర్ అయితే చివరి ఆశీర్వాదం స్వీకరిద్దాం. మీ అందరికి కూడా ఈరోజు మధ్యాహ్నం పూట ప్రేమ విందు ఏర్పాటు చేయబడినది. మరి యొక్క మధ్యాహ్నం పూట సో మధ్యాహ్నం పూట మీ అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యొక్క ప్రేమ విందులో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రభుని పేరిట మనమే చేయించున్నాం. అవకాశం ఉంటే నేను కూడా వస్తాను, లేకపోయినా కానీ మీరు కార్యం చేసే ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారము స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారము మమ్ము నిత్య జీవంలోనికి నడిపించునుగాక. కన్య అయిన మరియ మాతను మీ కుమారుని తల్లిగాను శ్రీ సభ మాతగాను ప్రకటింప ఆనందించుతున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవమును కొత్త ఆశలను అందిపుచ్చుకొన రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవమును కొత్త ఆశలను ఈ సంవత్సరం అంతా బడిసి ఆనందింపగలుగుతాం గాక. ఆ ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైన క్రీస్తు ప్రేమలో జీవించండి.